ముందుగా నమస్తే స్వామి. కొత్త కార్ కొన్నారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎలా ఉంది మీ కొత్త కార్? నైస్, బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్, ఫీలింగ్ గుడ్. సో ముందుగా ఈ కార్ మీరు ఎప్పుడు కొన్నారు స్వామి? 2-3 వీక్స్ అవుతుంది. ఓకే, జస్ట్ 2-3 వీక్స్ అవుతుంది. సో ఎన్ని కిలోమీటర్లు తోరింటారు? టోటల్ ఇప్పటికీ 700 కిలోమీటర్స్ అరౌండ్ కవర్ చేసాం. ఓకే, సో ఎక్కడెక్కడికి వెళ్ళారు స్వామి 700 కిలోమీటర్స్ అంటే? 700 కిలోమీటర్స్ జస్ట్ ఇన్ హైవే టు కాణిపాకం అండ్ బెంగళూరు సిటీ. ఓకే, అట్లయితే మీరు హైవే ఎక్కువగా తోలారు, సిటీలో కాస్త తక్కువ కిలోమీటర్లు తోలారు. ఓకే, సో మీకు మొత్తం ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది బెంగళూరులో? బెంగళూరు ఆన్ రోడ్ ప్రైస్ విత్ సమ్ యాక్సెసరీస్ అరౌండ్ 12 lakhs. సో 12 lakhs. AX5 వేరియంట్, మాన్యువల్ పెట్రోల్. ఓకే, సో AX5 మాన్యువల్ పెట్రోల్ వేరియంట్. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ పెట్రోల్ వేరియంట్. ఓకే, సో స్వామి ఇదే వేరియంట్లో ఈ వేరియంట్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఈ వేరియంట్ అంటే లైక్ సో నాకు కావాల్సిన ఫీచర్స్ కొన్ని ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ లైక్ వెన్ ఐ కంపేర్ విత్ సమ్ అదర్ వేరియంట్స్ లైక్ బ్రాండ్స్ వేరియంట్స్, సో ఐ థాట్ ఐ కెన్ గో ఫర్ దిస్. ఓకే, సో మీరు యాక్చువల్గా AX5కి 12 lakhs పడింది అన్నారు. మీరు ఇంకో 50,000 పెట్టుంటే AX7 వచ్చేది. అందులో మీకు పానరామిక్ సన్ రూఫ్ లాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ లెవెల్ 2 అడాస్ కూడా వచ్చేది. సో మీరు ఎందుకని ఆ వేరియంట్కి వెళ్ళలేదు? సో మేబీ అడాస్ యూజ్ అయ్యేదేమో, బట్ పానరామిక్ సన్ రూఫ్ నాకైతే అవసరం లేదు. సో ఐ డెంట్ గో ఫర్ దట్. అండ్ మోర్ ఓవర్ లైక్ ఈ వేరియంట్కి అండ్ AX7 వేరియంట్కి ఓన్లీ ఫ్యూ ఫీచర్స్ మాత్రమే డిఫరెన్స్ ఉన్నాయి. రెస్ట్ ఎవ్రీథింగ్ అన్నీ సేమ్. ఓకే, సో ఇది మీకు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్లా అనిపించింది. ఓకే, నైస్. సో ఇప్పుడు మీరు ఇంజిన్ గురించి చెప్తారా? సో ఇంజిన్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్? స్మూత్ ఇంజిన్, పర్ఫార్మెన్స్ వైజ్ ఓకే, నో రిమార్క్. మీరు ఏమైనా ఇంజిన్ వైబ్రేషన్ లాంటిది ఏమైనా ఫీల్ అవుతారా? లేదు. సో ఇంజిన్ చాలా స్మూత్గా రన్ అవుతుంది. సో ఇందులో మనకి 110 PS పవర్ అండ్ 200 meters న్యూటన్ టార్క్ వస్తుంది. సో మీరు ఎప్పుడన్నా కార్లో ఫుల్ లోడ్ వేసినప్పుడు ఏదన్నా ల్యాగ్ లాంటి ఫీల్ వచ్చిందా? సో నేనైతే ప్రస్తుతానికి ఇప్పటివరకు ఎప్పుడు ఫుల్ లోడ్ అయితే వేయలేదు, బట్ ఎప్పుడు నాకైతే అనిపించలేదు ఇప్పటివరకు. సో ఇంజిన్ ల్యాగ్ లేకుండా చాలా పంచిగా ఉందంటారు. సో ఈ వేరియంట్ సెగ్మెంట్లో చాలా పెద్ద డైమెన్షన్స్తో వస్తుంది స్వామి. మనకి నెక్సాన్తోనో వెన్యూతోనో కంపేర్ చేసుకుంటే 3x వచ్చి డైమెన్షన్స్ చాలా పెద్దది, లెంత్లో, విడ్త్లో అండ్ హైట్లో కూడా. సో మీరు ఎప్పుడైనా 5 members ట్రావెల్ చేశారు ఈ కార్లో? 5 members ట్రావెల్ చేసాం అండ్ ఇట్స్ కంఫర్టబుల్. ఓకే, సీటింగ్ కంఫర్ట్ బాగుంది అంటారు. కంఫర్ట్ బాగుంది. ఓకే, సో మీకు లెగ్ రూమ్లో కానీ హెడ్ రూమ్లో కానీ ఏదన్నా టచ్ అవ్వడం అలా అవుతుందా? లేదు, స్పేషియస్గా ఉంది అండ్ నాకైతే ఎక్కడ ఇబ్బంది అయితే అనిపించలేదు. ఓకే, సో మీరు లాంగ్ రూట్స్ వెళ్ళారు కదా, అంటే కాణిపాకం వరకు 300 kilometers జర్నీ. సో మీరు ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ రావడం, లేదంటే అండర్ థై సపోర్ట్ తక్కువ అనిపించడం ఇలాంటివి ఏమైనా అనిపించిందా? అలా ఏం అనిపించలేదు, బట్ వీ హ్యావ్ వన్ ఫీచర్ ఇన్ దిస్ లైక్ సీట్ అడ్జస్ట్మెంట్. మోస్ట్లీ అన్ని కార్స్కి ఉంటుంది. అండ్ సో ఇదైతే నాకు ప్రాపర్గా సెట్ అయిపోయింది. సో బాడీ కంఫర్ట్ బాగుంది అండ్ సీటింగ్ కంఫర్ట్ బాగుంది. సో బ్యాక్ పెయిన్ అండ్ థై పెయిన్స్ ఇలా ఏం రాలేదు. ఓకే, సో సీట్స్ మీకు లెదరా లేకపోతే ఫ్యాబ్రిక్ ఇచ్చారా స్వామి? ఇందులో ఫ్యాబ్రిక్ ఇచ్చారు. అండ్ ఇఫ్ యూ గో ఫర్ టాప్ వేరియంట్ దే విల్ గివ్ లెదర్ సీట్స్. ఓకే, సో ఫ్యాబ్రిక్ వేరియంట్ ఎలా ఉంది మీకు? ఫ్యాబ్రిక్ ఓకే, బట్ సో డస్ట్ మొత్తం చాలా చేరుకుంటుంది. సో ఇట్స్ బెటర్. ఐ వుడ్ సజెస్ట్ టు గో ఫర్ సీట్ కవర్స్. ఓకే, మీరు సీట్ కవర్స్ వేయించుకునే ఆలోచనలో ఉన్నారా? ఎస్. ఓకే, నైస్. ఎస్యూవీ, సో మీకు 209 mm గ్రౌండ్ క్లియరెన్స్ దొరుకుతుంది. సో మీరు గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? లేదు. సో బాగా కంఫర్ట్గా ఉంది అండ్ కొంచెం ఎక్కువ హంప్స్ ఉన్నా, అంటే హైట్ ఉన్న హంప్స్ ఉన్నా కానీ ఈజీగా వెళ్ళిపోగలను. ఓకే, మీకైతే ఎప్పుడు ఎక్కడ టచ్ అవ్వలేదు. సరే,
మరి గుంతలు లాంటి వాటిలో ఎప్పుడన్నా దిగినప్పుడు మీకు ఎప్పుడన్నా కొంచెం డిస్కంఫర్ట్ అనిపించిందా? డిస్కంఫర్ట్ అంటే లైక్ సో షేకింగ్ అనేది ఉంటుంది, ఇట్స్ కామన్ ఫర్ ఎవ్రీ కార్. సో సస్పెన్షన్ విషయానికి వస్తే స్మూత్ సస్పెన్షన్ అని చాలా మంది అంటున్నారు. సో సస్పెన్షన్ ఎలా ఉంది స్వామి? సస్పెన్షన్ అయితే బాగుంది. సో ఎక్కడ కానీ డిస్కంఫర్ట్ అనేది రాలేదు కూర్చున్నప్పుడు, లైక్ ఎక్కడైనా గుంతల్లో దింపించినప్పుడు కానీ. అండ్ హమ్స్ కొంచెం ఓవర్ స్పీడ్లో వెళ్ళి క్రాస్ చేసిన, సో ఎప్పుడు షేకింగ్ అనేది రాలేదు. ఓకే, మీరు ఎప్పుడన్నా మట్టి రోడ్లోనో గుంతల రోడ్లోనో డ్రైవ్ చేసినప్పుడు ఎక్కువ షేక్ అవ్వడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు, అలా ఏం. సో స్వామి, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది కదా ఈ కార్కి. సో మీకు ఎప్పుడన్నా హైవేస్లో కానీ టౌన్స్లో కానీ లేదా పల్లె రోడ్లలో కానీ స్పీడ్గా వెళ్ళి టర్నింగ్స్ కొట్టినప్పుడు బాడీ రోల్ ఆన్ అలాంటివి ఏమన్నా తెలుస్తుందా? యా, హైవేలో లైక్ ఓవర్ స్పీడ్ లైక్ మోర్ దెన్ 60 అట్లా వెళ్ళి సడన్గా టర్న్ చేసినప్పుడు మాత్రం అలా అనిపిస్తుంది. ఓకే, సో బాడీ రోల్ ఆన్ కొద్దిగా ఉంది అని అంటారు. ఓకే, సో ఇప్పుడు మోర్ ఓవర్ ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాము అండ్ ఎంత ఐ మీన్ ఎంత యాంగిల్ కట్స్ చేస్తున్నాము అనే దాంతో ఉంటుంది. ఓకే, సో స్వామి మీరు హైయెస్ట్ స్పీడ్ ఎంత వెళ్ళారు ఈ కార్లో? 80-85. సో 80-85. సో కొత్త కార్ కాబట్టి షోరూమ్ వాళ్ళు కూడా 60 or 70 దాటద్దు అని చెప్తారు. సో మనం అరౌండ్ 80 వరకు చూసుకుంటాం. ఓకే, సో మీకు మైలేజ్ ఎంత ఇచ్చింది స్వామి యావరేజ్గా? సో ఆన్ యావరేజ్ సిటీలో అయితే నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఇట్స్ 13.7, అరౌండ్ 14. అండ్ హైవేస్ 16.8, 17. ఓకే, మీరైతే ఎంఐడిలో చూసినట్టున్నారు. ఓకే, సో ట్యాంక్ టు ట్యాంక్ అయితే ఇప్పటివరకు టెస్ట్ చేయలేదు. సో త్వరలో టెస్ట్ చేస్తాము. సో దాన్ని అప్డేట్స్ మళ్ళీ ఇస్తాం. ఓకే, సో మీరు మైలేజ్ 16 ఇస్తుంది అన్నారు. సో 16 ఏ కండిషన్స్లో ఇస్తుంది? అంటే కార్లో ఎంతమంది ఉన్నారు అప్పుడు? సీటింగ్ కెపాసిటీ 5 అండ్ ఏసీ ఆటోమేటిక్ విత్ 22 degrees. ఇంకా కార్లో ఎంతమంది కూర్చొని ఉన్నారు? 5 members. సో 5 members ఉండి కూడా మీకు 16 ఇచ్చింది హైవేలో అంటే అది చాలా మంచి మైలేజ్ స్వామి. మీరు కూడా చాలా చక్కగా డ్రైవ్ చేసినట్టున్నారు. ఓకే, మరి సిటీలో యావరేజ్ మైలేజ్ ఎంతవరకు వచ్చింది? సిటీ యావరేజ్ మైలేజ్ 13.5, 13.7 అలా అబ్జర్వ్ చేస్తాను. ఓకే, సో మీకు 13 to 14 km/లీటర్ వస్తుంది రఫ్గా. సో స్వామి, ఈ కార్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్తో వస్తుంది. సో అండ్ స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సో సేఫ్టీ విషయంగా మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? సేఫ్టీ విషయంగా అంటే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది అండ్ వీటి వల్ల సో నేను కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయగలుగుతున్నాను. ఓకే, సో 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ 5 స్టార్ సేఫ్టీ వల్ల మీకు కాన్ఫిడెన్స్ చాలా బాగుందంటారు. స్వామి, ఈ కార్లో వచ్చేసరికి మనకి 11-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? తీసుకున్నప్పటి నుండి ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం ఫేస్ చేయలేదు. ఒక్కటేమంటే లైక్ నాది ఐఫోను, సో అది కనెక్ట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో జస్ట్ మళ్ళీ రీకనెక్ట్ చేసుకోండి. మేబీ ఇట్స్ బ్లూటూత్ ఇష్యూ ఆర్ సిస్టమ్ ఇష్యూ, ఐడియా లేదు. ఓకే, సో మీకైతే బ్లూటూత్ డిస్కనెక్ట్ అయిపోతుంది, ఇష్యూ ఏమని తెలియట్లేదు. డైరెక్ట్ కాదు. సో వన్స్ ఒక 4 to 5 sounds అలా అయిపోయిన తర్వాత మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకే, సో దీని ఇష్యూని మీరు షోరూంలో ఏమైనా చెప్పారా? లేదు, ఇంకా ఫస్ట్ సర్వీస్ అవ్వలేదు. సో చెప్పాలని అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ సర్వీస్కి వెళ్ళినప్పుడు ఇష్యూ రిజాల్వ్ చేసుకుంటాను అంటున్నారు. ఓకే, సో ఈ కార్లో మీకు 6 speed మాన్యువల్ గేర్ ఆప్షన్ ఉంది. సో గేర్ షిఫ్టింగ్ అప్పుడు ఎప్పుడన్నా ఏదైనా ఇష్యూ వచ్చిందా? నాట్ మోర్, బట్ సెకండ్ గేర్కి షిఫ్ట్ చేసేటప్పుడు మాత్రం జస్ట్ కొంచెం డిస్కంఫర్ట్ అనిపించింది. ఓకే, అంటే ఎలాగా మీకు హార్డ్ అవుతుందా గేరు? లిటిల్ బిట్ హార్డ్, కొంచెం హార్డ్
కంఫర్ట్గా అనిపిస్తుంది. స్వామి, సో మీకు ఈ 3XO ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అంటే సో తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఐ ఫీల్ గుడ్. సో ఐ వెంట్ ఫర్ ఏ గుడ్ చాయిస్ అని అనిపించింది నాకు. ఓకే, థ్యాంక్ యూ స్వామి, ఇవాళ మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.